ఒక్కసారి గ్రేట్ రౌండ్ అలాగే మనకు గెస్ట్ స్పీకర్ కులకర్ణి సార్. సో డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో చాలా అద్భుతమైన టీచింగ్ చేశారు. సో సార్ కోసం కూడా ఒకసారి గ్రేట్ వాయిస్ క్లియర్ వినబడుతుంది కదా సార్? ఎస్. ఈరోజు ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారండి? ఒక్కసారి హ్యాండిల్ చేస్తారా? కొత్త వాళ్ళు. ఎస్, సూపర్. సో కొత్త వాళ్ళ కోసం కూడా మన లీడర్స్ అందరం కలుసుకుంటాము. సో పటాన్చెరులో సో ఈ హాల్ మారింది. సో మనకు ఆర్సిపురం నుంచి. సో ఫస్ట్ టైం నేను కూడా వచ్చాను. సో ఈ హాల్కి సో అఖిల మేడం సో ఎంతో ప్రయత్నం చేసి హాల్ మనకు అరేంజ్మెంట్ చేశారు. సో ఇలాంటి సండే మీటింగ్స్ల ద్వారానే సో చాలా మంది సో నేర్చుకొని ఈరోజు చాలా పెద్ద స్థాయికి వెళ్ళడం జరిగింది. సో ఈరోజు మనం అందరం ఇక్కడికి వస్తున్నాము అంటే సో ఇది ఒక టెంపుల్ లాంటిది. ఇక్కడికి వచ్చి మనం ఏదైతే అర్థం చేసుకుంటున్నామో సో దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల సో రాబోయే 1 to 2 years సో మీ యొక్క లైఫ్ కూడా మీరు ఎట్లా డిజైన్ చేసుకుంటారో ఆ విధంగా మారడానికి అయితే అవకాశం ఉంది. సో ఈ హాల్ మనం మంచిగా యూజ్ చేసుకుందాం. ప్రతి సండే ఇక్కడ మనకు మీటింగ్ ఉంటుంది. మీతో పాటు కొత్త వాళ్ళని ఎక్కువ మందిని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే మనం చెప్పినప్పుడు సో వాళ్ళకు 100 డౌట్స్ ఉంటాయి. సో ఎందుకంటే బయట మొత్తం నెగిటివ్. సో పాజిటివ్ చెప్పదు, ముందుకు పుష్ చేయదు, జస్ట్ వెనక్కి లాగడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంది. మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తుంది సో బయట ప్రపంచం. సో ఇక్కడ పాజిటివ్ పీపుల్స్ ఉంటారు. సో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడం కోసము వాళ్ళకి అర్థమైన ఆపర్చునిటీని మీతో డిస్కస్ చేస్తారు. సో ఇక్కడ మిమ్మల్ని సక్సెస్ చేపిస్తారు. సో కాబట్టి మీటింగ్స్ అనేది 100% మనం అటెండ్ అవ్వాలి. సో మై సెల్ఫ్ వచ్చేసి అశోక్ అండి. సో బేసికలీ నేను ఫోటోగ్రాఫర్ని. సో మా ప్రాపర్ వచ్చేసి గజ్వేల్ దగ్గర బర్గల్. 12 సంవత్సరాల ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను డబ్బుల కోసమే కష్టపడ్డా. సో ఎంత కష్టపడ్డానంటే సో ఫోటో స్టూడియోతో పాటు ఇంకా చాలా రకాల వర్క్స్ కూడా చేశాను. ఫోటో స్టూడియో పని చేసుకుంటూనే సో సైడ్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపారు, LIC ఏజెంట్గా పనిచేసిన, ఒక స్కీమ్ స్టార్ట్ చేసిన, ఆటోలో బట్టలు రోడ్ల పైన పెట్టి బట్టలు అమ్మినా. సో ఫోటో స్టూడియోలో లేడీస్ ఎంపోరియం పెట్టినా. సో శివరాత్రి వస్తే సో ఫ్రూట్స్, సో సంక్రాంతి వస్తే కైట్స్, సో దీపావళి వస్తే పటాకులు. సో ఇలా ఎన్నో రకాల పనులు చేశారు. సో ఇవన్నీ చేయడానికి ఒకే ఒక కారణం డబ్బు. నేనైతే డబ్బు కోసం ఇన్ని రకాల పనులు చేశాను. మీకు డబ్బు సంపాదించాలని ఉందా? అందరికీ ఉందా? లేదంటే వచ్చిన దాంతో హ్యాపీగా ఉన్నారా? లేదు. వచ్చిన దాంతో హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేయలేబట్టగలుగుతారా? వచ్చిన దాంతో హ్యాపీగా ఉన్న వాళ్ళు, ప్రజెంట్ వచ్చిన వాళ్ళు, ప్రజెంట్ మనం సంపాదిస్తున్న డబ్బులతో మనం హ్యాపీగా ఉన్నామా? లేదు కదా? అంటే ఒక్క చేయి కూడా ఇవ్వట్లేదు అంటే సో మనకు వస్తున్న ఇన్కమ్ మనకు హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు మరి వెస్టేజ్ ఎందుకు చేయాలి అంటే సో మీరు ఏదైతే అనుకుంటున్నారో హ్యాపీగా ఏదనుకుంటున్నారు కదా, సో ఆ హ్యాపీ ఫీలింగ్, హ్యాపీయెస్ట్ ఫ్యామిలీని మీరు చూడాలి అనుకుంటే సో వెస్టీజ్ అనేది ఒక ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీలో మనం కష్టపడాలి, ఈ ఆపర్చునిటీని అర్థం చేసుకోవాలి. సో మనుషులతో చేసే పని, ఏదైనా పని చేయమంటే ఏ పని అయినా సరే చెప్తే చేసేస్తాం. కానీ ఒక మనిషిని మార్చాలంటే చాలా కష్టమైన పని. మనం చేసే పని చాలా కష్టమైన పని, కానీ మనకి ఎంతమంది కావాలి? వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలి అంటే మనకు కావాల్సిన పీపుల్స్ 6 మెంబర్స్. మనలాగా ఆలోచించే వ్యక్తులు, మనకులాగా ఏదైతే డ్రీమ్ ఉందో సో దానికోసం కష్టపడే వ్యక్తులు, ఎదుటి వ్యక్తిని గెలిపించాలి అని కష్టపడే వ్యక్తులు. సో అలాంటి వ్యక్తులు మనకు 6 మెంబర్స్. సో మనతో పాటు ట్రావెల్ చేస్తే సో మనము ఈ బిజినెస్లో రాబోయే 2 సంవత్సరాలలో సో మీ ఇన్కమ్ 1 లక్ష నుంచి 5 లక్షల వరకు కూడా తీసుకోవచ్చు. సో అలాంటి గ్రేట్ ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీ 2018 జనవరి 1 నాడు స్టార్ట్ చేశానండి. సో స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ నా ఇన్కమ్ 191 రూపాయలు, 191 రూపీస్. ఫోటో స్టూడియోలో ఆల్మోస్ట్ 15,000-16,000 అప్రాక్సిమేట్లీ. సో స్టూడియోలో వచ్చిన ఇన్కమ్ పెద్దదా? ఇప్పుడు నాకు వెస్టేజ్లో వచ్చిన ఇన్కమ్ పెట్టుకుందా? కానీ వెస్టేజ్లో 191 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం కోసము నేను స్టార్టింగ్ మంత్ ఆల్మోస్ట్ ఒక 20-30 పీపుల్స్కి నేను మీట్ అయినా.
వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన సో ద గ్రేట్ ఆపర్చునిటీ, లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు, లక్షల్లో ఇన్కమ్ సంపాదించవచ్చు, కార్లు కొనొచ్చు, బిల్డింగ్ కొనొచ్చు, సో ఫారెన్స్ వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకి నేను ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ చెప్పి ఈ ఆపర్చునిటీలో ఎలా వస్తాయి అని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అప్పుడు నేను ఎవరికైతే చెప్పానో అందులో కొంతమంది పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు, కొంతమంది నెగిటివ్గా రెస్పాన్స్ అయ్యారు. పాజిటివ్గా రెస్పాన్స్ అయిన వాళ్ళు సో కొంతమంది జాయిన్ అయ్యారు. నెగిటివ్గా రెస్పాన్స్ అయిన వాళ్ళు సో నీకు వచ్చినప్పుడు చూద్దాంలే, సో నీకు వచ్చినప్పుడు నేను చేస్తా, ఇలాంటివన్నీ మోసపూరితంగా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళ మైండ్లో ఉన్న ఆలోచన నాతో షేర్ చేసుకున్నారు. నన్ను కూడా చేయకమని చెప్పారు. కానీ నేను ఆపర్చునిటీలో డబ్బులు ఎలాంటిది లేదు, పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, ఉన్న పనిని ఆపాల్సిన అవసరం లేదు, పార్ట్ టైంగా చేసుకునే అవకాశం ఉంది. సో ఇది నాకు అర్థమైంది, నేను స్టార్ట్ చేసిన. ఎందుకు అంటే నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నాను, చేస్తున్న పనులు రావట్లేదు. సో ఈ ఆపర్చునిటీ ద్వారా అయినా సరే నేను సంపాదించాలి. సో అది నా డిసిషన్. కానీ వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాని పీపుల్స్ని పక్కన పెట్టా, అర్థమైన పీపుల్స్తో స్టార్ట్ చేసిన. సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంతతో స్టార్ట్ చేశారు అంటే సో 700, 1000 రూపాయలు, 1200, 1500 ఒక్కొక్క వ్యక్తికి. సో అలా ఒక 7 నుంచి 8 మందిని బిజినెస్లో స్టార్ట్ చేయించి టోటల్గా 300 PV. సో ఫాస్ట్ 8% కంప్లీట్ చేసుకున్న ఫస్ట్ మంత్. సో దానికి నాకు 191 రూపాయలు ఇన్కమ్ వచ్చింది, 750 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ వోచర్ వచ్చింది. ఓవరాల్ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ 950 to 1000 రూపీస్ వరకు బెనిఫిట్ వచ్చింది. సో ఇది బెనిఫిట్ వచ్చింది. ఇదే బెనిఫిట్ని ఎవరైతే డబ్బులు వచ్చినప్పుడు చేస్తానని చెప్పారో వాళ్ళకి వెళ్ళి తీసుకెళ్ళి చూపించారు. ఫస్ట్ మంత్ ఇన్కమ్ 191 రూపాయలు వచ్చింది అని చెప్పేసి. సో వాళ్ళు హ్యాపీగా ఏం చేశారంటే పద పార్టీ దుబ్బా అని చెప్పేసి అందరూ స్టార్ట్ చేశారు. 191 రూపాయలు వచ్చింది. నా ఖర్చు, నా జేబులో నుంచి అయిన ఖర్చు మాత్రము ఒక 3-4 వేల రూపాయలు ఖర్చు అయింది. ఎందుకు? నేనున్న ఊరు నుంచి హైదరాబాద్ ఇక్కడ క్లాక్ టవర్ దగ్గరికి వచ్చి ప్రొడక్ట్ తీసుకెళ్ళాలి అంటే సో రావడానికి పోవడానికి ప్లాన్స్లకి సో తిరిగేటప్పుడు చెప్పేటప్పుడు ఇలా నా ఖర్చు మీటింగ్లకి అయ్యే ఖర్చు 3-4 వేల రూపాయలు అయింది. వచ్చింది 191 రూపాయలు. ఈ 191 రూపాయలు వీళ్ళకి చూపిస్తే వీళ్ళన్నా స్టార్ట్ చేస్తారేమో, వచ్చింది అయితే చూపిద్దామని చెప్పేసి అనుకుంటే సో వాళ్ళు పార్టీలు అడుగుతున్నారు. సో ఏం చేయొచ్చు? సో ఇట్లాంటి సిచ్యువేషన్. సో సార్ చెప్పినట్టుగా ఈ బుక్లో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా మనకు లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు బుక్లో. సో అందరూ కూడా అవుట్ ఆఫ్ స్టేట్స్, బయట స్టేట్స్లలో సక్సెస్ అయిన పీపుల్స్ ఇలా ఉన్నారని చెప్పాలి. వాళ్ళని చూపించడానికి అవకాశం లేదు. కానీ ఈరోజు మీరు బుక్ ఓపెన్ చేసి ఎవరెవరైతే ఫోటో చూపిస్తారో వాళ్ళందరూ మీ కళ్ళను కూడా కనబడతారు. సో అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. 191 రూపాయలతో స్టార్ట్ అయిన నా జర్నీ సో ఈరోజు నా హైయెస్ట్ ఇన్కమ్ 10 lakhs ఇన్కమ్కి రీచ్ అయింది. జస్ట్ నేను ఈ బిజినెస్లో స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. సో గమనించండి, ఆ రోజు తీసుకున్న నిర్ణయము సో ఎంత పెద్ద స్థాయికి తీసుకొచ్చింది. కానీ నిర్ణయం తీసుకున్న రోజు అది చిన్నది, కానీ ఆ రోజు ఆ నిర్ణయం మీద నేను స్టాండ్స్ తీసుకున్నాను. సో ఈ పని చెయ్యాలి. ఎంతమంది నెగిటివ్ చెప్పినా, ఎంతమంది అవమానపరిచినా, అవమానం బయట కాదు మా ఇంట్లో కూడా ఉండే. సో ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ చేశాను కదా, మా ఇంట్లో వాళ్ళు కూడా నెగిటివ్. వీడు కొత్తగా ఇంకోటి స్టార్ట్ చేసిండు, ఏ ఒక్క పని కరెక్ట్గా చేయడు, ఇందులో లక్షల రూపాయలు వస్తే నానా అని చెప్తే వీడు గాలిలో మేడలు కడతాడు అని చెప్పేసి అనేవాళ్ళు. నేను బయటకు వెళ్తే మా భార్యతో అనేవాళ్ళు, ఏ పని చేస్తున్నాడు ఏమనుకోని చెప్పవా, ఊక బయట తిరుగుతూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఇంట్లో మాట్లాడుకునేవాళ్ళు. అవి నా చెవిలో పడకపోతుండే, ఇంట్లో మా భార్య చెవిలో పడుతూ ఉంటుండే, ఆమె కోపం వస్తుండే. సో ఇట్లాంటి సిచ్యువేషన్. కానీ ఈ బిజినెస్లో ఏముంది అనేది నేను చూశాను. సో కాబట్టి నేను వదులుకోలేకపోతా ఉన్నా. డబ్బు రాలేదు. 191 రూపాయలు, 240 రూపాయలు, 1400 రూపాయలు, 3 నెలల ఇన్కమ్. సో దాని నుంచి మళ్ళీ 700 రూపాయలు, 400 రూపాయలు, 200 రూపాయలు, మళ్ళీ తర్వాత ఇంక్రీజ్ అయింది 2000 రూపాయలు, 4000 రూపాయలు, సో 10,000, 11,000, 13,000, 30,000 రూపాయలు. 12 నెలలు పనిచేస్తే నా యొక్క హైయెస్ట్ ఇన్కమ్ 30,000 రూపాయలకు రీచ్ అయినా. జనవరి 1 స్టార్ట్ చేస్తే డిసెంబర్ మంత్ నా ఇన్కమ్ జనవరి 10వ తారీఖు నాడు 30,000 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. సో ఒకటే గమనించాలి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం స్టార్ట్ చేసింది బిజినెస్, జాబ్ కాదు. సో ఈరోజు ప్రతి ఒక్కరికి
డబ్బు కావాలా? కావాలా వద్దా? yes ఈ డబ్బు కోసమే కదా మనం బయటకు వెళ్ళి పని చేస్తున్నాం. yes బయట ఏం ఆప్షన్స్ ఉన్నాయంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చేస్తే జాబ్, ఏన్నో ఒక దగ్గర మనం పని చేయాలి. ఇంకో ఆప్షన్ ఏముంది అంటే బిజినెస్. ఈ రెండు కేటగిరీస్లలో డబ్బుల కోసం మనం కష్టపడుతున్నాము. కానీ ఈ డబ్బు సంపాదించే ప్రాసెస్ లో 95% పీపుల్స్ ఇక్కడ ఉన్నారు, 5% పీపుల్స్ ఇక్కడ ఉన్నారు. 95% జనాభా జాబ్ చేస్తా జీతం రావాలి అని అనుకుంటున్నారు. జీతం మాత్రమే వస్తుంది, జీవితం మారదు జాబ్లో. మీరు అర్థం చేసుకోండి. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళని కూడా మీరు ఆలోచన చేయండి. సో వాళ్ళ యొక్క లైఫ్, వాళ్ళు 25 సంవత్సరాలకు వాళ్ళకు జాబ్ వస్తే 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ అయితే వాళ్ళు 35 సంవత్సరాలు వాళ్ళ ఆఫీస్లోనే ఎక్కువగా గడిపిన సందర్భాలు. కానీ లైఫ్ మారలేదు. 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఇచ్చేస్తే నో ఇన్కమ్, ఇక్కడ నో ఇన్కమ్, జీరో. వాళ్ళ 50,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు, వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉన్నా కూడా ఈరోజు వాళ్ళ ఇన్కమ్ జీరో. 60 సంవత్సరాల వయసులో వాళ్ళకు డబ్బుతో అవసరం ఉంది, పని చేసే ఓపిక లేదు. కానీ డబ్బు అయితే అవసరం ఉంది, కానీ డబ్బు జీరో అయిపోయింది. అర్థం చేసుకోండి. సో జాబ్లో 35 సంవత్సరాలు అంటే యవ్వనంలో జాయిన్ అయ్యి వృద్ధాప్యంలో నేను ఇంటికి వచ్చేసిన అంటే ఏం సంపాదించినామంటే నా యొక్క ఏజ్ని నేను కోల్పోయినా అని చెప్పేసి ఒక జాబ్ చేస్తున్న వ్యక్తి అన్నాడంట. సో కాబట్టి జాబ్లో మనము జీతం మాత్రమే వస్తుంది, కానీ ఆ జీతము జీవితాన్ని మార్చేంత అవకాశం లేదు ఈ రోజులలో. అండ్ జాబ్లో హెవీ కాంపిటీషన్. మన పిల్లల్ని మనం ఏం చేస్తా ఉన్నామంటే మంచి చదువుకో మంచి జాబ్ వస్తుంది అని చెప్తున్నాం, అంతే కదా? మంచి చదివిస్తున్నాం, ₹1,00,000 ఖర్చు పెట్టి చదివిస్తా ఉన్నాం. ఎందుకు? మంచి జాబ్ కొట్టాలి. మరి ఇప్పుడు చదువుకున్న వ్యక్తులు అందరూ కూడా జాబ్ చేయాలని అనుకుంటే మరి జాబులు ఇచ్చేవాళ్ళు ఎవరు? అందరి మైండ్ సెట్ జాబ్ చెయ్యాలి అని ఉంది. మరి జాబులు ఇచ్చేవాళ్ళు ఎవరు? జాబులు కూడా క్రియేట్ చేయాలి కదా. జాబులు క్రియేట్ చేసే వాళ్ళని ఏమంటారు? బిజినెస్ మైండ్ సెట్ లో ఉన్న వ్యక్తులు ఏదైనా ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ లో ఈ ఎంప్లాయీస్ అందరూ వెళ్ళి పనిచేయాలా ఒక జాబ్ హోల్డర్ కింద. సో కాబట్టి బిజినెస్ చేసిన వ్యక్తి లైఫ్ మారుతుందా, జాబ్ చేసిన వ్యక్తి లైఫ్ మారుతుందా? డబ్బులు బిజినెస్ లో ఉన్నాయా, జాబ్ లో ఉన్నాయా? మరి బిజినెస్ లో డబ్బులు ఉన్నాయి, కానీ మనం జాబ్